హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరుని. ఇవాళ ఈ వీడియోలో సద్దప్పాలు అయితే చేసుకుందామండి. సద్దప్పాలు అంటే ఇక్కడ నేను సద్దలను అయితే నానబెట్టానండి. సద్దలను నానబెట్టి అయితే చేసుకున్నాను. టేస్ట్ అయితే అసలు మీరు సంక్రాంతి చేసుకునే సద్దప్పాల కంటే ఇక్కడ సద్దలు నానబెట్టాను కదండి, మరింతగా ఉంటుంది. చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో అయితే రెండు గ్లాసుల సద్దలు అయితే తీసుకున్నానండి. వీటిని చక్కగా రాళ్ళు రప్పలు లేనట్లుగా ఒక రాత్రంతా అయితే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న ఈ సద్దల్ని ఒక క్లాత్ పైన అయితే ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా అయితే ఒక ఫ్యాన్ గాలికి కాకుండా నార్మల్ గాలికి అయితే ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని వాటిలోకి సరిపడా సజ్జలను అయితే వేసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే మిషన్ పట్టించుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఒక జల్లెడ సహాయంతో మొత్తం అయితే జల్లించుకోవాలి. చిన్న నూక కూడా లేనట్టు మెత్తగా అయితే జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న దాన్ని అయితే చేతితో అయితే ఇలా స్ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అప్పాలు చేస్తున్నాం కాబట్టి అలా స్ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల సజ్జలకైతే ఒక గ్లాస్ బెల్లం తురుము అయితే తీసుకున్నాను. ఒక 2 టీ స్పూన్ల బెల్లాన్ని అయితే మిక్సీ వేసుకున్నాను. ఒక 4 యాలకులు వేసుకొని అయితే మెత్తగా అయితే మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు బెల్లాన్ని అయితే ఒక ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద అందులో ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు యాడ్ చేసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకొని అయితే మనమైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే స్టవ్ పైన ఇదే ప్యాన్లో ఒక గ్లాస్ దాకా బెల్లం తురుము అయితే వేసుకోవాలి. అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల దాకా అయితే నీళ్ళు వేసుకోవాలి. జస్ట్ ఏ పాకం రాకూడదండి. జస్ట్ బెల్లం కరిగి జిడ్డుగా అయితే చాలండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. పాకం అయితే ఎటువంటి పాకం తీగ పాకాలు రానవసరం లేదు. చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండి లేకైతే ఈ పాకాన్ని కొద్దిగా స్ట్రైనర్ సహాయంతో కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఇక్కడ 2 గ్లాసుల సద్దలకైతే ఒక గ్లాస్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా అయితే క్వాంటిటీ అయితే సరిపోతుందండి. ఈ కొలతలతో చేసుకున్నారనుకోండి అప్పాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కువ కావు, అలా అని తక్కువ కాదు. ఇప్పుడైతే పాకు వేడిగా ఉంటుంది కదండి, ఒక స్పూన్ సహాయంతో ఇలా కలుపుకోవాలి. మనం ముందుగా నువ్వులు కొబ్బరి వేయించి పక్కన ఉంచుకున్న వాటిని అయితే వేసి మొత్తం అంతా కలిసేలాగా అయితే ఒక ముద్దలాగా అయితే చపాతీ పిండి ముద్ద ఎలా ఉంటుందో అలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి. చూడండి, క్వాంటిటీ అయితే మనం వేసిన కొలతలు అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కొద్దిగా మనం నీళ్లు వేసుకుంటూ చేతికి నీళ్ళు అంటించుకుంటూ మెత్తగా అయితే ఇలా అనుకొని చిన్న బౌల్ లాగా అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం అప్పం చేసుకోవడం కోసం ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ పాల కవర్ కానీ తీసుకొని కొద్దిగా నీళ్ళు అంటించుకొని ఇలా రౌండ్గా అప్పం వచ్చేలాగా అయితే ఇలా స్ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పక్క ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే అప్పాన్ని అయితే ఇలా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇక్కడ ముందుగా చేసి పెట్టుకున్న అప్పాలను అయితే ఒకటొకటిగా బాగా ఫ్రై అయ్యే వరకు అయితే కాల్చుకోవాలి. కలర్ చేంజ్ కావాలండి, అంత చక్కగా కాల్చుకోవాలి. చాలా బాగుంటాయండి అప్పాలు అయితే, చాలా పొంగుతూ అయితే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ సజ్జలు నానబెట్టినాం కదండి, చాలా పొంగుతూ వస్తాయండి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇదే విధంగా మిగతా అప్పాలను కూడా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు చేసి పెట్టానండి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో. ఈ ట్రెడిషనల్ అయిన వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, రాఖీ ఫెస్టివల్ కానివ్వండి, ఎటువంటి ఫెస్టివల్స్కైనా ఈ రెసిపీ చేసి చూడండి. తప్పకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయి. నేను చెప్పిన కొలతలతో అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.